on Master H1 onto the stage to lead us in prayer. O God, ever the truth and the virgin of all knowledge, let us study which we concentrate to you and whatever transform memory and direct others towards what is right, grant us grace to seek, to tolerate, and may God truly bless. Amen. బైబిల్ రీడింగ్ స్థిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు. స్థిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు. ప్రేమగల తండ్రి తన కుమారుని తరచుగా శిక్షించును. సుశిక్షితుడైన పుత్రుడు పెరిగి పెద్దవాడైనప్పుడు తండ్రిని సంతోషపెట్టును. కుమారుని క్రమశిక్షణకు గురి చేసిన తండ్రి ఫలితము పొందును. అతడు ఆ పుత్రుని గూర్చి తన మిత్రులతో గొప్పను చెప్పుకోగలడు. కుమారుని కలిసిన తండ్రి తన శత్రువులకు అసూయ పుట్టించును. అతడు ఆ పుత్రుని తలుచుకొనుచు మిత్రుల మధ్య సగర్వముగా తిరుగును. తండ్రి చనిపోయినా చనిపోయినట్లు కాదు, అతని ప్రతిబింబమైన కుమారుడు మిగిలి ఉన్నాడు కదా. తండ్రి బ్రతికి ఉన్నప్పుడు పుత్రుని చూసి ఆనందించును, చనిపోవునప్పుడు నిశ్చింతగా చనిపోవును. అతడు దాటిపోయిన తరువాత కుమారుడు తండ్రి విరోధుల మీద పగ తీర్చుకొనును. తండ్రి మిత్రులు తండ్రికి చేసిన ఉపకారములకు గాను వారికి కృతజ్ఞులై ఉండును. కానీ పుత్రుని చెడగొట్టు తండ్రి వాని గాయములకు కట్టుకట్టును. వాడు ఏడ్చినప్పుడల్లా అతని హృదయము కరుగును. చక్కగా తర్పీదనయ్యని గుర్రము మండిదగును. అదుపు మీరిన కుమారునికి పొగరెక్కువ. గోముగా పెరిగిన బిడ్డ కడన తంటికి నిరాశ కలిగించును. తండ్రి పుత్రునితో ఆడిపాడినేని తరువాత అతనికి దుఃఖము తప్పదు. ఇప్పుడు నీ బిడ్డతో కలిసి ఆనందించువేని తరువాత అతని గూర్చి చింతింపవలసి వచ్చును. విచారముతో పెదవి గరుచుకోవలసి వచ్చును. బాల్యమున బిడ్డకు స్వేచ్ఛనీయరాదు. అతని తప్పిదములకు దండన విధించి తీరవలేను. బాలుడిగా ఉన్నప్పుడే వానిని శిక్షింపుము, చిన్నవాడిగా నిన్నప్పుడే వాని ఎముకలు విరగగొట్టుము. లేదేని వాడు పొగరబోతు తనముతో నీకు ఎదురు తిరుగును, నీ మనసును కష్టపెట్టును. కనుక శ్రమపడి నీ తనయునికి శిక్షణ నిమ్ము, లేదేని వాడు నీకు అపకీర్తి తెచ్చును. ఇది ఏలిన వారి వాక్కు. Please join. Now it is your turn to invite the dignitaries of the day to light the light. Reverend Father Ratnakishore Garu, Mr. Anne Danai Garu, Mrs. Sonia Garu, Reverend Sister Sunita Garu, Reverend Sister Fatima Mary Garu to join in the lightning ceremony.
request all of you to stretch your hands and receive the blessings from the light. Thank you, respected dignitaries. Kindly award for your. On this very special day, we're all so very happy to wish and to you say. We gather just to tell you, on this very special day, we're all so very happy to wish and to you say. Welcome one and all of you to celebrate this wonderful day. We hope to entertain you, make you happy, come on day. Welcome one and all of you to celebrate this wonderful day. We hope to entertain you, make you happy, come on So join in the celebration, it's time to pay our due. So carefully prepared and brought out just for you. Welcome one and all of you to celebrate this wonderful day. We hope to entertain you, make you happy, come on day. Welcome one and all of you to celebrate this wonderful day. We hope to entertain you, make you happy, come on So join in the celebration, it's time to pay our due. So carefully prepared and brought out just for you. Welcome one and all of you to celebrate this wonderful day. We hope to entertain you, make you happy, come on day. Welcome one and all of you to celebrate this wonderful day. We hope to entertain you, make you happy, come on సెరమనీకి విచ్చేసి ఉన్న గౌరవ అతిథులైన రెవరెండ్ ఫాదర్ రత్నకిషోర్ గారికి, మిస్టర్ అన్నే దనయ్య గారికి, మిస్సెస్ సోనియా గారికి, రెవరెండ్ సిస్టర్ సునీత గారికి, కరస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ ఫాతిమా మేరీ గారికి, రెవరెండ్ సిస్టర్ లూర్దు సిరిల్ గారికి, గౌరవనీయులైన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మా వందనం. సెంటాక్స్ విద్యార్థులుగా తమ తొలి అడుగులను 2022-23లో వేశారు. అప్పటి ఉపాధ్యాయులైన టీచర్ జ్యోతి, టీచర్ అలేఖ్య, టీచర్ శ్రీకన్య వారిని స్వాగతించి మంచి విద్యాబుద్ధులను నేర్పుటలో ఎంతో కృషి చేశారనుటలో సందేహం ఏమీ లేదు. 40 మందితో ప్రారంభమైన ఎల్కేజీ తరగతి వారు సంవత్సరానికి 54 మంది విద్యార్థులయ్యారు. ప్రీ ప్రైమరీ దశలోనే చిన్నారులను ఆకర్షించేందుకు వీలుగా ఎన్నో కార్యక్రమాలను మన యాజమాన్యం నిర్వహించాలి. ముఖ్యంగా వారిని స్టేజ్పై మాట్లాడటానికి సంసిద్ధులను చేయటం ప్రధానమైనది. వర్డ్స్, నెంబర్స్, స్పెల్లింగ్స్, రైమ్స్, బాడీ పార్ట్స్, టేబుల్స్ ఇలా పాఠ్యపుస్తకాల ఆధారంగా రూపొందించిన ఎన్నో యాక్టివిటీస్లను మా ఎల్కేజీ, యూకేజీ చిన్నారులు స్టేజ్పై మైక్లో అనర్గళంగా చెప్పగలరు. వారిని అలా తయారు చేయటంలో ముఖ్య పాత్ర వహించిన వారు మా ప్రిన్సిపల్ రెవరెండ్ సిస్టర్ సునీత గారు. సిస్టర్ క్లాస్కి వచ్చి వారికి యాక్టివిటీస్లో మంచి శిక్షణ ఇచ్చేవారు. మాకు కూడా ఏ విధంగా నేర్పించాలని సలహాలు, సూచనలు ఇస్తూ ప్రోత్సహించేవారు. అదేవిధంగా మా సిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
మన చిన్నారులు ఇంకా వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. చూసి నేర్చుకోవడం ద్వారా విద్యను అభ్యసించే విధంగా కలర్స్ డే, ఫ్రూట్స్ డే, వెజిటేబుల్స్ డే, గ్రీన్ డే, క్వీన్స్ డే, రక్షాబంధన్ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో చదువు విద్యాలయం పట్ల ఆసక్తిని కలిగించడం జరిగింది. ప్రతి శనివారం ఎక్సర్సైజ్ నేర్పించడం ద్వారా, గేమ్స్ ఆడించడం ద్వారా ఆరోగ్యం పట్ల వారికి అవగాహన కల్పిస్తున్నాము. డైలీ హెచ్డబ్ల్యూ సెలవు రోజుల్లో హెచ్డబ్ల్యూ ఇవ్వటం వలన పిల్లల్ని యాక్టివ్గా ఉంచడం జరిగింది. స్కూల్లో జరిగే ప్రతి పరీక్షల అనంతరం పీటీ మీట్ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలని పురోగతిని తెలుసుకునే విధంగా ఏర్పాటు చేశాము. ప్రస్తుతం మా 54 మంది చిన్నారులు మంచి ఉత్తీర్ణతలో ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ చేయబడుతున్నామని తెలియచేయటకు ఎంతో గర్విస్తున్నాము. ఇంకా ఇలాంటి విజయాలను ఎన్నెన్నో వారు పొందాలని, ప్రపంచంలోనికి ఆనందాన్ని మా చిన్నారులకు దక్కాలని దేవుడు వారికి జ్ఞానముతో ఆయురారోగ్యాలతో దీవించాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మా సెయింట్ ఆన్స్ మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రాడ్యుయేషన్ సెరమనీని మొదలు పెడదాం. As we gather here to celebrate a significant milestone of our UKC shining stars, the grads, as they are ready to embark on their next exciting chapter in the world of learning. May I now request Reverend Father Ratnakishore Garu to share a few words with us. I also request Reverend Sister Sunita, Reverend Sister Fatima Mary Garu, Sri Anya Danay Garu, Lam Sonia Garu onto the dais. Students, your attention please. All of you are busy in your own work. No interest in anything at all. Especially all the graduates, get ready for the graduation ceremony. First of all, maintain silence and get ready for that. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకునే తరుణాన వాళ్ళందరినీ కూడా మనం స్టేజ్ మీదకి పిలుస్తూ అభినందించుదాం. రంజీ కృతిక ఆద్య, సాధ్విక, ప్రణీత, పర్ణీత, బిందు, సింధుశ్రీ, లాస్య పావని దుర్గా, హేమలత, పి లిప్సిక, ఎన్ హవీల, ఆర్ ప్రణవి, సి హిమబిందు, ఎస్ కావ్య, కె తేజస్విని, ఎన్ విన్సీ, పి రిషిత, ఎం మన్విత, ఎం రిషిక, జె హిరణ్యశ్రీ. జాహ్నవి, జ్యోత్స్న, హమీద, శ్రీవల్లి, మోక్షిత, కే కన్విక, ఈషిత, జాయ్సీ నయోమి.
L. Varshit, D. Devansh, K. Joel Sujanakar, G. Parthu, C. H. Vinubabu, L. Sadvin, P. Manish, V. Virat, B. Abhishek, V. Yashwant, T. Jashwant, K. Shanvikram, G. Jushitraj, K. Charan, G. Dilip, K. Nagaswarup, P. Akshay, V. Surya, T. Rishi Kumar. మన్నించాలి, కేవలం 2 నిమిషాలు మాత్రమే చెప్పమని అడిగారు. 2 నిమిషాలు మాత్రమే చెప్పాలని అనుకుంటున్నా. ఈరోజు ఏంటంటే మన పిల్లలందరూ కూడా ఎదుగుతున్నారు అని మనం తెలుసుకుంటున్నాం. దానికి మనందరం కూడా సంతోషిస్తున్నాం. ఈ పిల్లలు ఈ బస్సులు ఎన్ని చూస్తే మాకు చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళిన సమయాలు గుర్తుకొస్తున్నాయి. మాకు ఇలాంటివి లేవు. మాకు ఇలాంటివి ఉంటే ప్రతిరోజు కూడా స్కూల్ మానకుండా స్కూల్కి వెళ్ళేవాళ్ళం. మన సిస్టర్స్, మన ఈ యాజమాన్యం, టీచర్స్ అందరూ కూడా మన పిల్లల పట్ల ఎటువంటి శ్రద్ధలు తీసుకుంటున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నది ఒకే ఒక విషయం ఏంటంటే, ప్రేమ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇవ్వటం, రెండవది తీసుకోవడం. మనందరం కూడా తల్లిదండ్రులుగా పిల్లలకి ఇస్తేనే ప్రేమ అని భ్రమలో ఉంటున్నా. వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వటం ప్రేమ అని మనం చాలా వరకు అనుకుంటున్నాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకు నచ్చింది, వాళ్ళకు చెడు చేసేది వాళ్ళ దగ్గర నుంచి తీసివేయటము, లాక్కోవడం కూడా ప్రేమే అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి. బహుశా ఆ తీసివేయడం వారి యొక్క ఎదుగుదలని బాగు చేసేదైతే అది చాలా మంచిదే. మనం పిల్లల్ని కేవలము సిస్టర్స్ లేకపోతే స్కూల్లో ఉన్న టీచర్స్ వీరి యొక్క బాధ్యతే వాళ్ళని పైకి తీసుకురావడం అని మనందరూ కూడా అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మనకు కూడా ఈ బాధ్యత ఉన్నది అనే సత్యాన్ని మర్చిపోతూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మన టీచర్స్ కానీ సిస్టర్స్ కానీ మన పిల్లలను మందలించినప్పుడు, మన పిల్లలను కొట్టినప్పుడు మనము వీరి మీదకి కోపతాపాలతో వస్తుంటాం. అది సరైనది కాదు.
పిల్లల్ని దండించడము, పిల్లల్ని సరైన మార్గంలో పెట్టడం కూడా ప్రేమే అనే విషయాన్ని మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనందరం కూడా ఈ స్కూల్ యాజమాన్యంతోనూ, సిస్టర్స్తోనూ, టీచర్స్తోనూ సహకరించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే విద్యాలయం అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రగతికి మార్గాన్ని చూపించేది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలి అని అనుకున్నవారే. కాబట్టి ఎవరు కూడా మన పిల్లల యొక్క నాశనాన్ని కోరుకోరు, కాంక్షించరు. కాబట్టి మనకెంత బాధ్యత ఉందో తల్లిదండ్రులుగా, అలాగే సిస్టర్స్, టీచర్స్ కూడా అంతే బాధ్యత ఉందని గుర్తిద్దాం. మన పిల్లలను వీరికి అప్పగించి ఎప్పుడైనా వీరు మందలించినప్పుడు వీరి మీద కోపాన్ని కానీ లేకపోతే అగౌరవాన్ని చూపించకుండా వీరు కూడా పిల్లల్ని పెంచడంలో తమ యొక్క వంతు బాధ్యతను తీసుకుంటున్నారనే సత్యాన్ని గుర్తుపెట్టుకుందాం. పిల్లల్ని ప్రేమించుదాం. అది ఇవ్వటంలోనూ అలాగే చెడు అనేది తీసుకోవడంలో కూడా మన ప్రేమను వారి పట్ల చూపించుదాం. వాళ్ళు ఎదగాలి అని, వారి భవిష్యత్తులో ఇంకా మంచిగా వాళ్ళు ఉండాలి అని, ముఖ్యంగా వారి యొక్క భవిష్యత్తు బాగుండాలి అని ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం, ప్రయత్నం చేద్దాం. అందరికి కూడా నా వందనాలు. Fatima Mary to felicitate our father with a shawl. I also invite our own sister Sunita to felicitate our father with a memento. కూడా అంతే ఉందని ఎంతో చక్కగా చెప్పిన మా పారిష్ ప్రీస్ట్ రెవరెండ్ ఫాదర్ రత్నకిషోర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. నౌ మే ఐ రిక్వెస్ట్ అన్నే ధనయ్య గారు టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ ఆన్ ద ఒకేషన్. ఈరోజు మన ఉప్పులూరు గ్రామంలో అన్నా మేరీ స్కూలు గ్రాడ్యుయేట్స్ జర్మనీకి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా ఈ స్కూల్ యాజమాన్యం వారికి అభినందనలు తెలియజేస్తాను. అలాగే ఇక్కడ ఇచ్చేసిన ముఖ్య అతిథులుగా మన ఫాదర్ గారు అలాగే లాంగ్ సోనియా గారికి, అలాగే మన స్కూలు ప్రిన్సిపాల్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చేసిన తల్లిదండ్రులకు, అలాగే విద్యార్థులు కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించారు. అలాగే ఈ స్కూల్ అంటే క్రమశిక్షణతో కూడిన స్కూల్ ఇది. ప్రతి విద్యార్థి చాలా క్రమశిక్షణగా చదువుకుని చాలా ప్రయోజకులయ్యారు. చాలామంది ఈ స్కూల్ నుంచి వెళ్ళినాళ్ళు. అలాగే రాబోయే కాలంలో కూడా అలాంటి విద్యార్థులు ముందుకెళ్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు అవసరమైన సునీత మేడం గారు చేయండి స్కూల్కి అని అంటారు. చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. మేడం గారు చేయించుకోవట్లేదు.
అలాగే ప్రతి విద్యార్థి ఒక మొక్కను పెంచాలి ఇక్కడ ఈ స్కూల్లో. మీరు ఆ మొక్క ద్వారా మీ యొక్క ఇక్కడ ఎంత ప్రేమ ఉందో ఆ మొక్క ద్వారా మిగతా స్టూడెంట్కి తెలియజేయడానికి ప్రతి ఒక్కళ్ళు ఒక మొక్క పెంచాలి. ఆ మొక్కలు కావాలి నేను మీకు అందించగలుగుతాను. కాబట్టి మీరు దీన్ని సజీవం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ఈరోజు యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వచ్చే స్టూడెంట్స్ చాలా ముద్దుగా, ఆ డ్రెస్ చూస్తే చాలా ముద్దుగా ఉంది. వాళ్ళకి మా ద్వారా ప్రెజెంటేషన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. To felicitate with a shawl. I invite Reverend Sister Sunita to felicitate her with a memento. దుస్థితి ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉండిందో మీకు అందరికీ కూడా తెలుసు. ప్రతి ఒక్కళ్ళు కూడా స్కూల్ క్యాంపస్కి వచ్చి చూశారు. కానీ అటువంటి టైంలో ఎంతో మంది ఎన్నో విధాలుగా వచ్చి చూశారు. కానీ ఎవరు కూడా మాకు ఒక్క సహాయం చేసింది లేదు, ఒక్కసారి తప్ప. సో ఆ రోజు సార్ గారు వచ్చి, అమ్మా మీరేం భయపడద్దు, నేనున్నాను అనేసి స్కూల్ ఖచ్చితంగా పలానా డేట్ ఓపెన్ చేసుకోవచ్చు అని ధైర్యంగా అభయం ఇచ్చి ఆ యొక్క వాటర్ అంతా కూడా 2 daysలో బయటికి తీసుకెళ్లారు. బోట్ రేట్ ఇచ్చి ఎంతో కష్టాలు పడి. కాబట్టి సార్ చేసినటువంటి గొప్ప హెల్ప్ కానీ చాలా థ్యాంక్ యూ సార్. I invite Sukanya teacher to wish Lamu Sonia garu with a bouquet. I invite Reverend Sister Fatima Mary to felicitate Lamu Sonia garu with a shawl. I also invite Reverend Sister Sunita to felicitate Lamu Sonia garu with a memento. Thank you, dear sisters. Thank you, ma'am.
ఈ లబ్బని పలుకము అంటుకున్నదంటే పోడులమ్ము ముందరన్న మాటే గాని మళ్ళీ ఎట్టున్నానేమో ఇది చెప్పకుండా వచ్చేతుము ప్రేమ నా పది నన్ను లోన గంటనగా జరిగిందేనమ్మో సినిమా తిరిగినదే మండుస్తామో ముందు నుంచి ఎందరంతా మళ్ళీ కానీ మళ్ళీ ఉంటున్నానేమో ఇది చెప్పకుండా వచ్చేస్తాము ప్రేమ నా పది Wow! It was a mind-blowing performance. Thank you, dear kids.
in 2 is the education of is the classical dance from. Let's I invite to our friends to perform a dance for us. Thank you. Thank you, dear students. A student must be found out not only in studies but also in sports and games.
It's an honor to be here today to recognize who has truly a remarkable impact. Let's have an award ceremony of sports. I invite Reverend Father Ratnakishore Garu and Sri Anne Danai Garu onto the dais to present the awards for the winners of the sport. Second prize goes to CH Kunishwa. Harshavardhan. Second prize goes to Harshavardhan from Nagpur. From girls, first prize goes to Pandita Lakshmi Sri. Pandita Lakshmi Sri. Second prize goes to CH Kunishwa. From LKG running race, boys, M. Harshit. First prize goes to M. Harshit. Second prize goes to K. Pavan Sai Gautam Krishna. From LKG, first prize goes to M. Harshit. From LKG, first prize goes to M. Harshit. Second prize goes to Pavan Sai Gautam Krishna. From girls, Hanvika. Second prize goes to DNV Harshita. From UKG running race, first prize goes to L. Sadwin, second prize goes to V. Virat. From girls, first prize goes to Pranita V, second prize goes to CH Bindu. From first standard, fill the cups with water. First prize goes to V. Jaisal Venkata Krishna, first A section. Second prize goes to P. Nivin, first B section. From girls, first prize goes to L. Harshita, second prize goes to S.A. Rani. I invite Srimati Lam Sonia, Sarpanch of the Upaluru to give the prizes. From second standard, fill the cups with water. First prize goes to T. Krupa Jesli, second prize goes to T. Gayatri.
First prize goes to Prakash Raj, second prize goes to Mokshit. Krupali Sri, first prize, second prize T. Gayatri, first prize Prakash Raj, second prize Mokshit. From third standard, ball game. First prize goes to Moksha 3K, second prize goes to T. Nabil. First prize goes to I. Janaki Ram, second prize goes to Manasvi from third standard. From fourth standard, first ball game, first prize goes to Manaswini, second prize goes to Naga Chaitanya. And also first prize goes to G. Mahesh, second prize goes to Uma Maheshwari. From fifth standard, ball game, first prize goes to V. Akshita, second prize goes to Jnana Deepak. Only six. Second prize goes to Praveen Kumar. I would like to take an opportunity to call upon Reverend Sister Fatima Mary to speak a few words. గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్కి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులైన రెవరెండ్ ఫాదర్ రత్నకిషోరు, ప్యారిస్ చర్చ్, కొప్పలూరు, మిస్టర్ ధనకోటేశ్వరరావు గారు, టీడీపీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు, మరియు మిసెస్ సోని ఒప్పలూరు సర్పంచ్ గారు, ఈ ముగ్గురు ఈనాటి ముఖ్య అతిథులుగా మేము ఆహ్వానించినప్పుడు వారికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ వాటిని అన్నిటినీ ఈరోజు మా స్కూల్ కొరకు మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసి మాతో ఈ సమయాన్ని గడపటానికి వారు వచ్చినందుకు మొదటగా వారి ముగ్గురికి కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాం. ఎందుకంటే మధ్యలో ఇప్పుడు చెప్పడం అనేది వారికి కొన్ని పనులు ఉన్నాయి, వెళ్ళాలని ఆయన చెప్పారు, అందుకని ఇప్పుడు చెప్పవలసి వచ్చింది. ఫాదర్ గారు ఒక ఆధ్యాత్మిక గురువుగా మాకు అన్ని విధాలుగా సలహాలు ఇస్తూ, సూచనలు ఇస్తూ కొన్ని సమయాలలో మాకు సహాయపడుతూ ఉంటారు మా పేరెంట్స్ గారు. కనుక ఫాదర్
మీకు మా స్కూల్ తరఫున మా కాన్వెంట్ తరఫున మీకు ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. ఇంకా మిస్టర్ ధనకోటేశ్వరరావు గారి గురించి ఈరోజు చాలా చెప్పాలని ఉంది. ఎందుకంటే లాస్ట్ మంత్ జూబిలీ యాన్యువల్గా మేము గడిపినప్పుడు ఆ సమయంలో సారు ఎక్కువ సమయం ఉండకుండా వెళ్ళిపోయారు. మేము సమయాన్ని వారి కొరకు కేటాయించలేకపోయాం. కనుక ఈరోజు ప్రత్యేకంగా వచ్చారు కాబట్టి వారి గురించి కొద్దిగా మంచిగా చెప్పాలని ఉంది. ఎందుకంటే మొన్న అక్టోబర్ నెలలో మనకి ఫ్లడ్స్ వచ్చి ఈ క్యాంపస్ అంతా కూడా గేట్ దగ్గర వరకు కూడా వాటర్ ఫుల్ అయ్యి చాలా అయోమయ పరిస్థితిలో ఆ సమయంలో మేము చాలా ఇబ్బంది పడి ఉన్నాం. అంటే ఎంతగానంటే ఎవరు ఈ గ్రామంలో మాకు సరియైన విధంగా ఎవరు కూడా అనుకూల పరిస్థితులు కానీ అనుకూలించలేదు. మాకు తెలిసిన వాళ్ళు అంతగా అనిపించలేదు. అంటే ఎవరిని ఏ విధంగా అప్రోచ్ కావాలో కూడా తెలియలేదు ఆ సమయంలో. అలాంటి పరిస్థితుల్లో ఒకరిద్దరు సలహా ఇచ్చారు. ధనయ్య గారిని అడిగితే తప్పకుండా ఏ పనైనా చేసి పెడతారు, వారు కాదనరు అని ఒక మాట చెప్పారు. మీరు అడిగితే తప్పకుండా చేస్తారు అని. కానీ అంటే సారు ఎక్కువగా మనకు తెలియదు, ఎందుకంటే బయట ప్రపంచం కూడా మాకు అంతగా తెలియదు కాబట్టి. ఆయన మరి ముఖ్యంగా ధనయ్య గారిని ఆశ్రయించడానికి ముఖ్య కారణం కూడా జ్యోతి టీచర్ గారు కూడా కొంచెం చాలా హెల్ప్ చేశారు ఆ సమయంలో. ఎందుకంటే ఎంతోమంది వచ్చి చూసి వెళుతున్నారే తప్ప ఎవరు కూడా ఇలా చేయండి ఇలా చేయండి ఎవరు కూడా ఒక్కరు కూడా చెప్పలేకపోయారు. ఆ సమయంలో చాలా బాగా అనుభవించాము మేము కూడా. 10 రోజులు స్కూల్ మూసేసి అటు ఎటు పోవటానికి రావటానికి లేకుండా చాలా బాధ అనిపించింది ఆ సమయంలో. అలాంటప్పుడు జ్యోతి టీచర్ గారే ముఖ్యంగా ధనయ్య గారిని వాటి అప్రోచ్ అవుతూ ఫోన్ ద్వారా మాట్లాడి అప్పుడు మమ్మల్ని కూడా అలా సార్ దగ్గరికి పోతే తప్పకుండా సహాయం మనకి చేస్తారు అని చెప్పినప్పుడు అప్పుడు సార్ని కలవటం జరిగింది. ఒక్కసారి కలవగానే అమ్మా మీరేమి భయపడద్దు, తప్పకుండా నేను సహాయం చేస్తాను, కొంచెం వర్షం తగ్గనివ్వండి, తగ్గిన తర్వాత ఫ్లో తగ్గిన తర్వాత అప్పుడు నేను తప్పకుండా మీకు సహాయం చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. అయినా కూడా నీళ్ళు తగ్గడంలా ఎక్కడ ఉండే వాటర్ అక్కడే ఉంది ఆ సమయంలో. ఆయన సార్ చెప్పారు కదా కొన్ని రోజులు ఓపిక పట్టి చూద్దాము అని చెప్పినప్పుడు తర్వాత వర్షం తగ్గిన తర్వాత ఇంకా సారే వచ్చి ప్రత్యక్షంగా క్యాంపస్ చూసి తనే పని వాళ్ళను ఏర్పాటు చేసి పెద్ద మోటార్లు అరేంజ్ చేసి అంతా కూడా దగ్గరుండి తను కుర్చీ చేసుకొని కూర్చొని క్యాంపస్లో చాలా ఎంతగా సహాయపడ్డారంటే ఆ సమయంలో మేము అది ఆయన యొక్క రుణాన్ని తీసుకోలేమో అనిపించింది. ఎందుకంటే ఆ సమయంలో ఆ సారు కనుక అలా చేయకపోతే అంటే ఆ సమయంలో మాకు కూడా కలెక్షన్ డబ్బు అనేది తక్కువగా ఉంది, ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం అప్పుడు. ఎందుకంటే ఏదైనా పని ముట్టుకుంటే చాలా అయ్యేటట్టుంది, అది బాధపడ్డాం. ఆ దేవుడిలాగా ధనయ్య అనే పేరులోనే ఉందేమో, అంటే ధనలక్ష్మి దాన ధర్మాలకి కర్త అని అర్థమైంది. ఏదైనా అడిగిందే తడవుగా తప్పగా సహాయం చేసేటటువంటి మంచి మనసు ఉన్నటువంటి మనిషిగా మేము అప్పుడు మాకు అనిపించింది. కనుక ఈ సమయాన్ని బట్టి ధనయ్య గారిని మేము ఎంతగా గౌరవించాలి అనుకున్నామంటే అంతగా అనిపించింది అన్నమాట. కనుక సారు మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. మేము మా ప్రార్థనలో కూడా మీకు అసలు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు చేసిన సహాయానికి మర్చిపోకూడదు, మంచి చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా అని అది గుర్తు పెట్టుకుంటాం. ఇంకా రానున్న కాలంలో కూడా ఏదో ఒక మాట మీరు చెప్పారందాక ఏ సహాయం కావాలన్నా తప్పక అడగండి చేస్తామని. ఆ ఒక్క మాట మాకు చాలా ఆనందం కలిగిస్తుంది. ఏదో ఎప్పుడైనా అవసరం వస్తే తప్పగా అడుగుతాను సార్,
అది ఆ సమయం ఏది చేసినా మేము పిల్లల భవిష్యత్తు గ్రామాన్ని చక్కగా తీర్చిదిద్దాలి, స్కూల్ పిల్లల్ని మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని ఒక తపన అనేది ఉంది. ముఖ్యంగా ప్రిన్సిపాల్ కూడా అదే తపన పడుతుంటారు. ఈ గ్రామ ప్రజలు అంటే పేదవారైనప్పటికీ కూడా మంచి తెలివితేటలు ఉన్నాయి, కాకపోతే తల్లిదండ్రులు పట్టించుకోక వాళ్ళ గురించి. కాబట్టి మనం ఎంతైనా కష్టపడి వాళ్ళని ఏ విధంగానైనా స్కూల్ అభివృద్ధి కోసం మనం సహాయపడాలని చెప్పి మనం ఆ విధంగా పని చేయాలా అని చెప్పి వారు నాతో కూడా చాలాసార్లు అంటూ ఉంటాం. కాబట్టి వీటన్నిటికీ ఈనాడు మాకు ఈ సహాయం అందించినటువంటి మీకు మా ధన్యవాదాలు. ఎప్పుడు మా యొక్క ప్రార్థన మీకు మీ కుటుంబానికి తప్పకుండా ఉంటుందని మనం చేసుకుంటున్నాము. మరియు సోనియా గారు ఈ ఊరి సర్పంచ్ అంటే ఇక్కడ స్టూడెంట్గా కూడా చదువుకున్నారని తెలిసింది. కానీ సోనియా గారు మాకు కూడా మీ అండదండ ఉండాలని కోరుకుంటున్నాం. ఏదైనా అవసరం వచ్చినప్పుడు మా స్కూల్కి పిల్లల అభివృద్ధి కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఇదంతా అంటే మా పర్సనల్గా వ్యక్తిగతంగా మాకు ఏమీ అవసరం లేదు. అంటే ఏ పార్టీలో ఉన్నా ఏదన్నా అందరూ సమానమే అనే భావన మాకు మా స్కూల్లో ఉంది. అందుకని ఎవరు కాదు, అందరూ మాకు సమానమే స్కూల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి మీరు కూడా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు గుర్తుంచుకొని మీ యొక్క కుమార్తె కూడా స్కూల్లో చదువుతుంది కాబట్టి వారు బట్టి మాకు సహాయ సహకారాలు అందిస్తారని భవిష్యత్తులో ఇప్పటి వరకు మీరు అన్ని విధాలుగా మాకు తోడ్పాటుతో ఉంటున్నారు కనుక మా తరఫున, మా యాజమాన్యం తరఫున, ప్రతి ఒక్కరి తరఫున మీ ముగ్గురికి కూడా ధన్యవాదాలు తీసుకున్నాం. థ్యాంక్ యూ. Let's go party.
From girls, fill the bucket with water. First prize goes to Advayavarshini. Second prize goes to Shruti. From 7th standard, dodgeball. First prize goes to Ishwar Sai. Second prize goes to Sanju Rao. From 7th B section, dodgeball. First prize goes to K. Gautam. Second prize goes to P. Ashwin. Girls musical chairs. First prize goes to N. Rupasri. Second prize goes to P. Rishika. From 8th standard, Kabaddi winners. I. Karthik, April, P. Abhilash, M. Akhil, K. Akhil, O. Pawan, M. Bhuvanesh, Vasanta Kalyan. Girls dodgeball. First prize goes to A. Veena. Second prize goes to M. Bhavya. Kabaddi winners. Girls. From 10th standard, Sanjana. Manusri from 9th standard. Anushka from 9th standard. Madhuvasri from 9th standard. Bhavya from 10th standard. Devi from 10th standard. Amanya from 9th standard. Pooja from 9th standard. Me Geetika from 9th standard. Throwball winners. Bhavya from 10th standard. Pooja Nagaramani from 9th standard. Prasanna Kumari from 9th standard. Harimala Angel from 9th standard. Pravalika from 9th standard. Preeti from 9th standard. Volleyball. Volleyball winners. I. Avinash from 9th standard. G. Manikanta from 9th standard. Sai Lakshman from 10th standard. Ankit from 10th standard. Lokesh from 10th standard. Srinivas Rao from 10th standard. Kabaddi winners. K. Harsha from 10th standard, captain. L. Sushant from 10th standard. Banu Prasad from 10th standard. H. Pawan from 9th standard. Avinash from 9th standard. Krishna from 9th standard. Manikanda. Thank you, sisters. Ladies and gentlemen, this is Sanjana with Contagious. 1 second. Today I want to talk about the backbone of our society, the professionals that the community has. Conductors who save lives to teachers, who shape minds from engineers, who build bridges to artists. At the experts, specialists, game changers, professionals are the pillars of our society. They are the role models, mentors, and the change makers. Empowering professionals, empowering society. Now, some students are going to say about the professionals. Let's welcome them with big round of applause. Good evening, everyone. I am a teacher. My duty is to teach you like you. I am here to play, learn, explore with you. And friendly to my students. I always try to be a role model for my children. Thank you.
principal. I have gone only with me. I maintain the law and order in our society. My job is to protect the people. Jai Hind. Good evening, everyone. I am a soldier. I am brave and strong. The safety of my country is my most important duty. I will protect my country from enemies. Good evening, everyone. I am a doctor. My duty is to treat sick people. I give medicines to cure diseases. I work in hospital. My job is my job. Thank you. Good evening, everyone. I am a nurse. I am the lifetime of a doctor. I take care of the patient and I give medicine regularly. My service is self-reflective. To everyone, I am an engineer. The normal types of engineers like mechanical, electrical, computer, automotive, etc. I can teach my knowledge and skills for development for our country. Thank you. Good evening, everyone. I am your astronaut. I am your space sailor. I will fly. I travel to space in a space telescope. Rockets and powers. The first female astronaut. First. Good evening, everyone. Hello, friends. Hello. I am a communicator. This is the unicorn. I work in court. I help people to get justice in the society. Good evening, everyone. I am a chef. I make food for people to eat. I use my imagination to make new and delicious recipes. I love to see people enjoying the food. Thank you. Good evening, everyone. I am your farmer. I am a hard worker. I grow crops in lodges and backbone of the country. I work hard day and night. I am working in the country because food is the most basic need of the society. Thank you. Now, first and second standard students are going to show us importance of professionals through their dance. Let's welcome them with big round of applause.
our graduating class. As they turn the page to the next chapter of their lives, they'd like to say something very special